ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని మాటను బట్టి మీరు ధైర్యపరచబడుతున్నారని, దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని వాక్కు శక్తి కలిగింది. ఆ మాట మీరు వింటూ ఉండగానే అద్భుత కార్యాలు మీరు చూస్తారు. ఆ మాట మీ శరీరాన్ని తాకుతుంది, మీ మనసును తాకుతుంది, మీ యొక్క ప్రతి అవయవాన్ని తాకుతుంది. ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఎక్కడ నలిగిపోతున్నారో ప్రతి ప్లేస్లను శక్తి కలిగిన దేవుని మాట తాకుతుంది. శూన్యంలో సృష్టిని చేసిన అదే దేవుని మాట శూన్యంగా ఉన్న నీ జీవితంలో కూడా నూతన సృష్టిని జరిగించబోతుంది. అందువల్ల దేవుని మాటను ఉన్నట్లుగా నమ్మండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించి మీ ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో సమస్యలో ఉన్న మన సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు ఏ సమస్యతో నలిగిపోతున్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా చివరి ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. మీరు నమ్మిన ప్రకారంగానే దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఆమేన్. భక్తుడైన దావీదు చెప్తున్నాడు, ఆయన ఒక గొప్ప రాజుగా ఉండి తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు. తన జీవితంలో ఎంతో ఉన్నత స్థితిని చూచాడు, ఎన్నో మెట్లెక్కాడు, శారీరకంగా ఎన్నో విజయాలను చూచాడు, ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిని చూచాడు. తన జీవితంలో లేనిదంటూ ఏదీ లేదు. రాజుగా అన్నీ కలిగి ఉన్నాడు. సమస్తాన్ని కలిగి ఉన్నా కూడా దావీదు మహారాజు మాత్రం తనకు ఎత్తైన కోటగా ప్రభువుని పెట్టుకున్నాడు. అందుకే ఏ శత్రువు తన మీదకి వచ్చినా, ఎవరు తన మీదకి వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ వ్యాధి కలిగినా ప్రభు దగ్గర విచారణ చేసేవాడు. తండ్రి, ఇదిగో ఈ పరిస్థితి ఇలా ఉంది, నన్ను ఏం చేయమంటారయ్యా? నా జీవితాన్ని ఎలా మలుస్తారయ్యా? నేను ఎటు వెళ్ళాలయ్యా, ఎటు వెళ్ళకూడదయ్యా? నీ చిత్తాన్ని నాకు చూపించండి అని ప్రభుపై ఆధారపడి మాత్రమే రాజుగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించేవాడు. అందుకే దావీదు తనకు శక్తికి మించిన విజయాలు పొందాడు. తనపై ఆధారపడిన దావీదును దేవుడు ఉన్నత శిఖరాన్ని ఎక్కించాడు. చాలా ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా దావీదు అంటున్నాడు, నాకు మాత్రం నా ఎత్తైన కోట నా దేవుడే. ఆయన నాకు కొండగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. కొండంత దేవుడు నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను కదిలించబడను. ఏ కొండలాంటి సమస్య వచ్చినా నేను కదిలించబడను. కొండలాంటి రోగం వచ్చినా నేను కదిలించబడను. కొండలాంటి గొల్యాతి నా ఎదురుగా వచ్చినా నేను భయపడను. ఎందుకంటే అంతకన్నా గొప్పవాడిని నేను కలిగి ఉన్నాను. కొండంత దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి ఏ శ్రమకు నేను షేక్ అవను, ఏ బాధకు నేను షేక్ అవను. భయంకరమైన ఎత్తైన కొండలాంటి సమస్య నా మీదకి వచ్చి పడినా నేను కదిలించబడనని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూసిన దావీదు, ఉన్నత శిఖరాలెక్కిన దావీదుకి ఒకటి అర్థమైంది. అదేంటంటే వీటన్నిటికంటే కూడా నా ప్రభువే ఎత్తైన కొండగా నాకున్నాడు. ఆయనే నా కోట. ఆయనతో పోల్చుకుంటే ఇవన్నీ కూడా చాలా చిన్నవి. ఈ థింగ్స్ అన్నీ కూడా చాలా చిన్నవి. నేను కలిగి ఉన్నవన్నీ కూడా చాలా తక్కువైనవి. ఆయనే నాకు ఎత్తైన కోట అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదుకు అర్థమైపోయింది, ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఆయన కంటే చిన్నదే. ఎంత స్థితిని కలిగి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా దావీదు జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. దేవునిని ఘనపరిచేవాడుగా ఉన్నాడు దావీదు. అందుకే దేవుడు దావీదుని ఘనపరిచాడు. అతని అన్నదమ్ములందరూ ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు కావచ్చు, కానీ వారు ఘనపరచబడలేదు, వారు రాజుగా అవ్వలేదు.
ఎందుకంటే వారు దేవుని ఘనపరిచేవారుగా లేరు. నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తానని చెప్పిన దేవుడు దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుని ఘనపరిచిన దావీదుని ఘనపరిచాడు. వారందరి దృష్టిలో దావీదు చాలా చిన్నవాడే, పనికిరానివాడే, చదువు లేనివాడు, రాజు అవడానికి ఏ అర్హత లేనివాడు, యోగ్యత లేనివాడు, యుద్ధం చేయడానికి కూడా ఏ యుద్ధ ప్రావీణ్యత లేనివాడు. అయినప్పటికీ జ్ఞానులైన వారందరినీ విడిచిపెట్టి, ఘనులైన వారందరినీ విడిచిపెట్టి, యుద్ధ ప్రావీణ్యులైన వారి అన్నదమ్ములందరినీ విడిచిపెట్టి, సైనికులుగా ఉన్న వారందరినీ విడిచిపెట్టి పనికిరని దావీదుని మాత్రమే ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకంటే దేవునికి తెలుసు, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ శత్రువు తన మీదకి వచ్చినా నన్ను ఆశ్రయిస్తాడు, నాపై ఆధారపడతాడు, నాపై ఆనుకున్నాడు. కాబట్టి నేను నడిపిస్తాను. అతన్ని షేక్ చేసే పరిస్థితులు ఏ వచ్చినా నేను విడిపిస్తాను, నేను నడిపిస్తాను, నా కృపను ఎప్పటికీ చూపక మాననని దావీదుకు వాగ్దానం చేసి దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. అవును, ఆయనను ఘనపరిచిన వారిని ఆయన తప్పగా ఘనపరుస్తాడు. ఆయనను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో నీ దేవుడు నీకు కొండగా ఉంటే, నీకు అండగా ఉంటే, ఆయన నువ్వు కొండంత దేవునిగా అంగీకరిస్తే ఆయన నీకు ఒక గొప్ప కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు. ఇక నీ పైకి ఏ శోధన వచ్చినా, కొండలాంటి సమస్య వచ్చినా కూడా నువ్వు కదిలించబడవు. ఎందుకంటే కొండంత దేవుని నేను కలిగి ఉన్నాను. ఇక నేను ఎందుకు భయపడాలి? ఏ శోధన నన్ను కదిలించగలదు? ఏ వేదన నన్ను కదిలించగలదు? ఏ రోగం నన్ను కదిలించగలదు? ఏ ఆర్థిక బంధకాలు నన్ను కదిలించగలవు? నన్ను కదిలించే శక్తి ఈ లోకంలో దేనికి లేదు. దేనిని చూచి కూడా నేను భయపడను, నేను కృంగిపోను. ఎందుకంటే నా ప్రక్కన ఉన్నారు కొండంత దేవుడు అని నీవు ఎంతో ధైర్యంగా ఉంటావు, విశ్వాసంతో ఉంటావు. ఇక ఏ సమస్య కూడా నిన్ను కదిలించలేదు. అప్పుడు సాతానికి అర్థమైపోతుంది, దేవుని శక్తిని తెలుసుకున్న ఆ వ్యక్తి నేను కదిలించలేను, దేవుని కార్యాలను తెలుసుకున్న వారిని నేను కదిలించలేనని. సాతాను సిగ్గుపడి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఎదుట ఏ ఛాలెంజెస్ ఉన్నా భయపడొద్దు. నీ ఎదుట ఏ భయంకరమైన దాటలేని పరిస్థితులున్నా భయపడొద్దు. నీ ఎదుట కొండలాంటి సమస్యలున్నా భయపడొద్దు. ఎందుకంటే కొండంత దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనను ఆశ్రయించు. తండ్రి, నీవే నా ఎత్తైన కోట, నేను నమ్ముకున్న నా దేవుడవు, నేను కదిలించబడనయ్యా, నీవు నాకు తోడుగా ఉండగా ఇక భయం ఏంటి నాకు అని మీ జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వండి. ఆయనను ఘనపరచండి. ఆయనను మీ రక్షకుడుగా చేసుకోండి. ఆయనను మీ కోటగా చేసుకోండి. ఆయనను మీకు ఆశ్రయంగా చేసుకోండి. ఆనాడు దావీదుని ఏ విధంగా నడిపించాడో, దావీదుపైన ఏ విధంగా కృప చూపించాడో, అదే కృపను మీపై చూపించి మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాడు. ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. కొండంత దేవుడు నేను కలిగి ఉన్నాను. ఇక నేను కదిలించబడను, నేను భయపడను. నా దేవుడు నాకుండగా ఈ లోకలది ఏది నన్ను ఏమీ చేయలేదని విశ్వాసంతో దేవుని సంద మోకరిస్తారా? భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సక భాగముగా, చేసుకుంటినా సక భాగముగా, రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు
ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. తండ్రి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, అద్భుతాలు చేసేదేవో నీకు వందనాలు, శూన్యంలో సృష్టిని చేసేదేవో నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచావు, మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశావు. ఈరోజు నేను స్తుతించే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించావు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, కొండంత దేవుడు నీ ఉండగా మాకెందుకు భయమయ్యా? మా ఎత్తైన కోటగా నీ ఉండగా మేము ఎందుకు కదిలించబడాలయ్యా? దేని గురించి మేము షేక్ అయిపోవాలి? మరణకరమైన వ్యాధిని మేము షేక్ అవ్వక్కర్లేదు. మమ్మల్ని ముంచివేస్తున్న ఆర్థిక బంధకాలని మేము షేక్ అవ్వక్కర్లేదు. మమ్మల్ని విడిచిపెట్టని చింతైన బాధైన మేము షేక్ అవ్వక్కర్లేదు. మేము దాటలేని, మేము ఎక్కలేని పరిస్థితులైనా మేము షేక్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఎక్కించే దేవుడు నీవు ఉన్నావు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలించబడనని. తండ్రి, ఈరోజు ఎంతమంది నేను ఎత్తైన కోటగా పెట్టుకుంటున్నారో వారందరికీ మీరు కొండంత దేవునిగా తోడుగా ఉంటున్నారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎంతమంది నిరాశలో ఉండి, నిర్జీవంలో నుండి, బాధలో ఉండి, చింతలో ఉండి, భయంకరమైన వ్యాధితో మంచంపై ఉండి, విడిచిపెట్టలేని పాపంలో ఉండి, భయంకరమైన వ్యసనాలలో ఉండి, కృంగుదల్లో ఉండి నలిగిపోతూ ఈ వాగ్దానాన్ని వింటున్నారో, కన్నీటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానాన్ని వింటున్నారో వారందరికీ ఎత్తైన కోటగా ఉండండి అయ్యా. వారందరికీ ఆశ్రయదుర్గంగా ఉండండి నాయన. వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి దాన్ని కూడా విడిపించి నీ శక్తి చేత వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది ఉదయాన్నే నిన్ను కొండగా చేసుకుంటున్నారో, కోటగా చేసుకుంటున్నారో, ఆశ్రయదుర్గంగా చేసుకుంటున్నారో, మహోన్నతుడైన నీవు వారికి ఆశ్రయదుర్గముగా ఉండండి. నీ చాటును నివసిస్తున్న వారు దేనికి భయపడక్కర్లేదు, దేనికి వణకక్కర్లేదు, దేనికి కన్నీరు కార్చక్కర్లేదయ్యా. ప్రతి విషయంలో మీరు అండగా ఉండి, కోటగా ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరత కోరుతున్నారు. అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కామెంట్ మీద ఈ సురక్తను ప్రోక్షించుకుంటున్నాను. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పున నీ చేతుల్లో పెడుతున్నాను. ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో నీకు తెలుసు. ఎవరు దేనిని గురించి నలిగిపోతున్నారో నీకు తెలుసు. ఎవరు దేనిని గురించి భయపడుతున్నారో నీకు తెలుసు. ఎవరిని ఏ విషయం షేక్ చేస్తుందో నీకు తెలుసయ్యా. వారికి షేక్ అవ్వక్కర్లేకుండా, వారికి భయపడక్కర్లేకుండా వారి జీవితంలో అద్భుతాలు చేస్తున్నారని, వారిని భయపెడుతున్న ప్రతి పరిస్థితిని దాటిస్తున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి, శారీరకంగా లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి. ప్రతి విషయాన్ని మీరు దాటించి ముందుకు నడిపిస్తారని, అన్ని విషయాల్లో జయం దయచేసి అద్భుతకరమైన సాక్ష్యంలో మేము త్వరలోనే వినబోతున్నామని నమ్ముతున్నాను. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. ఈరోజు దేనిని గురించి భయపడకుండా, కలవరపడకుండా, కృంగిపోకుండా అన్ని విషయాలు మీరు జయం దయచేసి నిలబెడతారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, కృంగిపోవద్దు, భయపడద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కొండంత దేవుని మీరు కలిగి ఉన్నారు. ఇక ఏ సమస్యకు భయపడొద్దు, షేక్ అవ్వద్దు. కొండలాంటి సమస్య అయినా దేవునికి అప్పగించండి. ఆయనే మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమెనని బిగ్గరగా చెప్పండి, హృదయపూర్వకంగా. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేంటి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.